ఈ బండి పోతుందా అని అడుగుతుండు ఎస్ఐ సార్ వచ్చి. ఆయన ముందు పోతురు కదా, సో వాళ్ళైతే బ్రో ఈ బండి పోతుందా లడక్ అని అడుగుతారు. మామూలుగా గుంతలు లేవురా బాబు, పెద్ద పెద్ద గుంతలు ఇవన్నీ. లడాక్ ఎక్స్పీరియన్స్ ఇక్కడనే అవుతుంది, లడాక్ ఆఫ్ రోడింగ్ మొత్తం. హలో గైస్, ఫైనల్గా ఎవ్రీ రైడర్, ఎవ్రీ ట్రావెలర్ ఎప్పుడో ఒకసారి విజిట్ చేద్దాం అనుకునే ప్లేస్ని అయితే మనం విజిట్ చేయడానికి రెడీ అయితే అయిపోతున్నాం. సో యాక్చువల్గా ఈ కంప్లీట్ రైడ్ని మోర్ ఛాలెంజింగ్ అయ్యడానికి మనం ఈ రైడ్ మొత్తాన్ని జస్ట్ 125cc పైన అయితే చేయబోతున్నాం. అండ్ ప్రస్తుతానికి మనం అయితే మా హోమ్ టౌన్ అయినటువంటి మంచిర్యాల దగ్గర అయితే ఉన్నాం. సో మంచిర్యాల నుండి మనమైతే లడాక్ వరకు అయితే ఈ కంప్లీట్ జర్నీని అరౌండ్ 5000 to 6000 కిలోమీటర్స్ని అయితే జస్ట్ 125cc పైన అయితే వేయబోతున్నాం. ఈ జర్నీ నాకెంత ఛాలెంజింగ్ ఉంటుందో సేమ్ అట్లనే బైక్ కూడా అంతే ఛాలెంజింగ్ ఉంటుంది. ఎందుకంటే ఈ జర్నీలో మనం డిఫరెంట్ టెరైన్స్ అవన్నీ విజిట్ చేస్తూ పోతూ ఉంటాం. సో ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లనే లైక్ చేయండి, అండ్ కింద కామెంట్ అండ్ హైప్ అయితే వేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియోలో ఈ సిరీస్ని మొత్తం ఫాలో అవ్వండి. మీకు ఫైనల్గా వేర్ రైడర్ మ్యాటర్స్ బైక్ నాట్ అనేది మనం ప్రూవ్ చేద్దాం. సో ఇంకా లేట్ చేయకుండా మన ఛాలెంజ్ని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. గైస్, ఈ జర్నీని మనం జస్ట్ 125cc పైన అయితే చెప్పినా కదా. సో ఈ కంప్లీట్ ఈ రైళ్ళని అయితే మనం యూజ్ చేస్తున్నాం. ఈ గ్లామర్ 125cc పైన అయితే చేయబోతున్నాం. అండ్ ఈ రైల్లో మనతో పాటు ఇంకొక బ్రో కూడా మనతోనైతే జాయిన్ అయిపోతుండు. సో బ్రో వచ్చేసి దా బ్రో, సీదర్ బ్రో అని చెప్పి మనకి కర్ణాటక నుండి అయితే ఈ జర్నీని అయితే చేయబోతున్నాం. సో ఈ కంప్లీట్ ట్రిప్ అయితే మనకి అరౌండ్ 30 days ప్లస్ ఉండబోతుంది. చూద్దాం ఎట్లుంటుంది ఏందని చెప్పి ఓవరాల్గా. సో ఇప్పటికే టైం అయితే చాలా లేట్ అయిపోయింది. బ్రో హైదరాబాద్ నుండి వచ్చేసిండు. అండ్ ఇప్పుడు 3 PM అట్లా అవుతుంది. సో ఇక్కడ నుండి వాళ్ళ టార్గెట్ అయితే నాగ్పూర్ వరకు. చూద్దాం ఎట్లా రీచ్ అవుతామా లేదా ఎక్కడికి అవుతుందా అని చెప్పి. సో అది లడాక్ నుంచి ఏం చేస్తావు? మంచిగా తీసుకొస్తా, అదే కావాలన్నా. నువ్వు సేఫ్గా రా అన్న. సో అది సో గైస్, మనమైతే ఆల్రెడీ స్టార్ట్ అయితే అయిపోయినాం. సో మన దగ్గర నుండి తెలుసు కదా ఆల్రెడీ మనం మంచిర్యాల అవుట్స్కట్స్ అంటే అవుటర్ రింగ్ రోడ్ ఉంది కదా మంచిర్యాలకి. సో ఇక్కడ అవుతున్నాం. సో ఇక్కడ నుండి మనకి లడాక్ అయితే అరౌండ్ 2500 కిలోమీటర్స్ అట్లా అయితే ఉంటుంది. కాకపోతే ఇవాళ ఎంతగానో వెళ్ళగలుగుతామో అంతగానో అయితే జర్నీ అయితే కవర్ చేయాలి. అండ్ మనని ఇవాళ సెండ్ ఆఫ్ చేయడానికి మా ఫ్రెండ్స్ అండ్ మా ఇంటి ముందు తమ్ముడు వాళ్ళందరూ అయితే వచ్చారు. ఇక్కడ ఒక 10 kilometers అయితే ఒక టెంపుల్ ఉంటుంది, ఆగి మొక్కేసుకొని పోదాం, ఓకేనా? అండ్ గైస్, ఇంకొకటి ఏంటంటే ఇవాళ ఫుల్ ఎండ కొడుతుంది. సో మామూలుగా అలసిపోలేదు. యాక్చువల్లీ ఇంట్లో నుండి నేను 1:30, 2 o'clock అట్లా వచ్చిన. సో ఇక్కడ కొంచెం బైక్ పైన ఇవన్నీ సెట్ చేసుకొని కెమెరా సెట్ చేసుకునేసరికి మొత్తం చెమటకైతే అలసిపోయినాం. అండ్ గైస్, మన జర్నీ స్టార్ట్ చేసే ముందు మనకి బ్లెస్సింగ్స్ అయితే ఉండాలి కదా. సో అందుకని చెప్పి ఇక్కడ దర్శనం చేసుకొని అయితే మన జర్నీని అయితే స్టార్ట్ చేద్దాం. సో గాంధారి మైసమ్మ టెంపుల్. సో మంచిర్యాలలో ఉన్న వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది మ్యాక్స్. సో అక్కడ ముందైతే పార్క్ చేసేసి మనమైతే వెళ్ళిపోదాం. సో ఇది గాంధారి మైసమ్మ టెంపుల్. సో దర్శనం చేసుకొని వచ్చేద్దాం. అండ్ గైస్, మన జర్నీ అయితే స్టార్ట్ చేసి అరౌండ్ ఒక 10-15 kilometers అయితే వచ్చేసినాం. సో మనకి ఆల్రెడీ మా ఇంటి దగ్గర నుండి జర్నీ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి సో మంచిర్యాల నుండి ఎవరెవరు వీడియో చూస్తారో బ్యాక్ సైడ్ ఈ టెంపుల్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఈ ఛాలెంజింగ్ జర్నీని కొంచెం డివోషనల్ వైబ్ కూడా యాడ్ చేయడానికి సో గాంధారి మైసమ్మ టెంపుల్ దగ్గర దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ మన టాస్క్ వచ్చేసి అరౌండ్ ఒక 100 kilometers అయితే నాన్ స్టాప్గా డ్రైవ్ చేయాలి. సో మన తెలంగాణ బార్డర్ అయితే క్రాస్ చేసి మహారాష్ట్రకి ఎంటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో రెస్ట్ స్టాప్ అయితే తీసుకోవాలి. సో ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని అయితే కంటిన్యూ చేద్దాం. ఆల్రెడీ ఇప్పటికే టైం అరౌండ్ 3:30 నియర్ టు 4 ఉంది. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోదాం. సో మన బైక్స్, సో ఈ బ్రో వచ్చేసి NS 160 మనం అయితే చెప్పినా కదా. సో జస్ట్ 125cc మీద అయితే అయిపోతున్నాం. సో ఇప్పటికే అరౌండ్ 3:46 అయితే అవుతుంది టైము. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మనం ఇంకా కనీసము ఒక 100 kilometers కూడా వెళ్ళలేదు. చూడండి అరౌండ్ ఒక 10 kilometers ఏమో వచ్చేసాం అంతే. అండ్ గైస్, స్టార్ట్ అయిపోతున్నాం. ఆల్రెడీ ఇప్పుడు టైం అయితే 4 అని చెప్పినా కదా. సో సక్సెస్ఫుల్గా మన లడాక్ జర్నీ అయితే కంప్లీట్ అయిపోయి సో ఎంతో కొంత గ్రోత్ అయితే రావాలి మనకి యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో. సో లెట్స్ బిగిన్. జై మాతాది.
సో స్టార్ట్ అయిపోదాం. ఇప్పుడైతే మేము కొంచెం దూరం ఇట్లా రాంగ్ రూట్లో వెళ్ళిపోయి అక్కడ నుండి మళ్ళీ వేరే దానికైతే జాయిన్ కావాల్సి ఉంటుంది. హైవేకి అయితే కనెక్ట్ అయిపోతుంది. సో అంతకుముందు ఇది మెయిన్ నేషనల్ హైవే. ఒకప్పుడు ఇక్కడ ఫుల్ యాక్సిడెంట్లు అవుతుండే. ఆ తర్వాత ఈ టెంపుల్ కట్టేసిన తర్వాత ఇక్కడైతే తగ్గిపోయినాయి. అండ్ గైస్ మనం ఫ్యూయల్ అయితే మార్నింగే వేయించేసినాం. సో అరౌండ్ ఒక 550 రూపీస్ ఏమో ఫ్యూయల్ అయితే వేయించేసినాం మార్నింగే. సో మళ్ళీ మనము తెలంగాణ క్రాస్ అయిపోయిన తర్వాత మహారాష్ట్రలో అయితే రీఫిల్ చేయించుకున్నాం. ఎందుకంటే అక్కడ కొంచెం ప్రైస్ అయితే కంపారేటివ్లీ తక్కువ ఉంటుంది. సో అందుకే మనకు కొంచెం బెటర్. ఇది మన మందమరి టోల్ గేటు చూడండి. నాకు ఈ టోల్ గేటు వేరే నచ్చుతుంది. సో నేను చాలా టోల్ గేట్ చూసిన. సో అందులో పర్ఫెక్ట్గా పార్కింగ్ ప్లేసు విత్ టాయిలెట్స్ అవన్నీ ఉన్నది ఇది ఒక్కదానికే నేను చూసిన రీసెంట్ టైమ్స్లో. సో చాలా బాగుంటుంది ఇది. దట్టు మన ఏరియాలో ఫస్ట్ టోల్ గేట్ ఇదే వచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే మన పొల్యూషన్ ఇంకొక 3-4 డేస్లో ఎక్స్పైర్ అయిపోతుంది. సో ఎందుకైనా మంచిది అని చెప్పి పొల్యూషన్ అయితే తీసుకుందాం. సో పొల్యూషన్ అయితే వేయించుకుందాం ఇప్పుడు ఒకసారి. పనుల పని అయిపోతే పొల్యూషన్ ఉందా చేయించుకుందాం దా. నాది ఉంది 5 డేస్లో ఎక్స్పైర్ అయిపోతుంది. ఒక పని అయిపోతుంది కదా. సో గైస్ పొల్యూషన్ అయితే తీసుకున్నాం ఫైనల్గా. నెక్స్ట్ ఇయర్ 3rd మంత్ వరకు వచ్చింది. యాక్చువల్గా పొల్యూషన్ అది ఉంది కానీ ఎక్స్పైర్ అయిపోతుంది. ఇంకో 5 డేస్లో 4 డేస్లో ఎక్స్పైర్ అయిపోద్ది. సో ఇక్కడ వేయించుకుంటే ఒక పని అయిపోతుంది అని చెప్పి ఇక్కడైతే వేయించుకున్నాం. సో గైస్ ఒక్కసారి వెదర్ చూడండి ఎంత డ్రాస్టిక్గా చేంజ్ అయిపోయిందో. సో యాక్చువల్గా ఏంటంటే జస్ట్ ఒక 40 కిలోమీటర్స్ వచ్చినాం. ఇటు ఫుల్ ఆల్రెడీ వర్షం పడ్డట్టుంది. వర్షం పడి తగ్గింది. సో ఇంకా మనకి మహారాష్ట్ర బోర్డర్ రానికి అట్లీస్ట్ ఒక 70 to 80 కిలోమీటర్స్ అవుతుంది. సో వెదర్ అయితే కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఈ వ్యూ అయితే మనకు వస్తుంది చూడండి డిజైన్ అని. సో ఐఎమ్ లవింగ్ దిస్ కెమెరా. సో ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. అండ్ చెప్పరు వస్తుంది మొత్తము మధ్యాహ్నము చెమట అయిపోయింది బాడీ మొత్తం. కానీ ఇప్పుడు మాత్రం సెట్ అయిపోయేటట్టుంది. అండ్ ఇది వచ్చేసి మొత్తం మన ఏరియానే. మనం ఇటు సైడ్ వస్తూ ఉంటాం. మన కుంభమేళ పోయేటప్పుడు కూడా ఇదే రూట్లో వెళ్ళిపోయినాం. సో మ్యాక్సిమం ఇప్పుడు సాగర్ వరకు కూడా సేమ్ కుంభమేళ అప్పుడు ఏ రూట్ అయితే వాడినామో ఇప్పుడు కూడా అదే రూట్లోనే అయితే వెళ్తాం. అండ్ బండి చెప్తున్నా కదా అసలు అసలు 125cc ఇట్లా ఇగ్గుతుందన్న విషయం నాకు కూడా తెలియదు. ఇట్లా అనగానే ఇట్లా లేస్తుంది. వర్షం లేదు ఎండ కొడుతుందని చెప్పి రెయిన్ కవర్ ఏం వేయలేదు. కాకపోతే ఇక్కడ చూస్తే స్క్రీను వర్షం అయితే గట్టిగానే పడుతుంది. ఇంతసేపు వెయిట్ చేసినాం. వర్షం అయితే ఏం తగ్గలేదు. సేమ్ సిచ్యువేషన్ లైట్గా ఉంది. సో ఇప్పుడైతే వెళ్ళిపోవాలి. ఆల్రెడీ ఇట్లా చిన్నగా అట్లా కవర్ అయితే సెట్ చేసేసినాం. అండ్ జోక్ చెప్పాలంటే మేము జస్ట్ ఇంకో 70 కిలోమీటర్స్ కూడా రాలేదు. చూస్తేనేమో వర్షం తక్కువ పడుతుంది అనిపిస్తుంది. కాకపోతే ఇక్కడికి వస్తేనేమో కొంచెం గట్టిగానే ఉంది. అయినా వర్షంలో కూడా వ్లాగ్ తీస్తున్నాం మీ అందరి కోసం కంటెంట్ కోసం. ఒక కంటెంట్ క్రియేటర్స్ యొక్క బాధను మీరు అర్థం చేసుకోవాలి. చూడండి వర్షం చూడండి ఎట్లా పడుతుందో. ఇంకా ఆగలేదు ఫటాఫట్ వెళ్ళిపోవడమే. ఎట్లుంది వెదర్ మా సైడు? వెదర్ ఎట్లుంది? సో చూడండి గాయస్ మనం రైడ్ స్టార్ట్ చేస్తూ ఉంటే ఇక్కడ ఎడ్ల బండి నడుపుతుండు. వర్షం పడుతుంది. ఓవరాల్గా మన వైబ్ అయితే వేరే అని చెప్పొచ్చు. కాకపోతే వర్షాలు ఇక రెయినీ సీజన్ ఎండింగ్ కాబట్టి ఇట్లా వస్తూ పోతూ ఉంటాయి అంతే. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనని ఒక బ్రోన్ అయితే మీట్ కావాల్సి ఉంటుంది మన ముందు. సో ఆ బ్రోన్ అయితే మీట్ అయిపోయి ఇక అప్పుడు రెయిన్ గేర్ అయితే వేసుకోవాలి. ఆల్రెడీ మీకు వర్షంలో వీడియో తీస్తున్నా నేను. లెట్స్ సీ హౌ ఇట్ విల్ కమ్ అని చెప్పి లెట్స్ గో. సో గైస్ ఇక్కడనే ఒక టీ బ్రేక్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడే రైట్ చెకింగ్ కూడా స్టార్ట్ చేశారు. బట్ అదే డ్రంక్ అండ్ డ్రైవ్. సో నౌ టువర్డ్స్ ఈ హైవే రూట్ పైన నుండి అయితే వెళ్ళాలి. సో మ్యాక్సిమం ఇవాళ ఇంకొక 150 కిలోమీటర్స్ 200 కిలోమీటర్స్ వెళ్తామేమో. చూడాలి ఎట్లుంటుంది ఏందని చెప్పి. దా బ్రో ఈ బండి పోతుందా అని అడుగుతుండు ఎస్ఐ సార్ వచ్చి. హాయ్ బ్రో. ఇద్దరమే బ్రో. ఇద్దరం అని చెప్పిన కదా. ఎవరు లేరు. ఆయన రాలేదు ఇంకా. చేస్తా బ్రో ఫోన్ ఏమన్నా ఉంటే. ఓకే బ్రో పట్టుకున్నా బ్రో.
ట్యూబ్లెస్ సెట్ ఇక అన్నీ సెట్ చేసిన. ఫస్ట్ ట్యూబ్ ఉండే ట్యూబ్లెస్ వేయించిన. ఇక పోయినసారి దాంట్లోనే రన్నింగ్లో పంచర్ అయింది. సో ఆ బ్రో వచ్చేసి ఇక్కడ ఆసిఫాబాద్లో మనకు తెలిసినటువంటి ఒక బ్రో. సో వ్యాండర్ విత్ చేదా అని ఉంటుంది. సో ఆ బ్రోని అయితే కలిసేసినాం. వర్షం అయితే లక్కీలీ వర్షం అయితే తగ్గింది. ముందు ఇంకా కొంచెం ఫాగ్ ఉంది కానీ స్కై అయితే క్లియర్గానే ఉంది. సో ఇప్పుడైతే టైం అయితే అరౌండ్ మనకు 6 o'clock అయితే అవుతుంది. కంప్లీట్గా నియర్లీ డార్క్ అయితే అయిపోతుంది. మధ్యలో మెరుపులు కూడా వస్తున్నాయి. చూడండి, మాన్సూన్ ఎండింగ్ అయితే మంచి వైబ్స్ ఇస్తాయి. అండ్ వింటర్ స్టార్టింగ్ కాబట్టి మొత్తం ఫాగ్ ఓవరాల్ జబర్దస్త్ అవుతుంది వ్యూ. గైస్, మన తెలంగాణలో లాస్ట్ టోల్ గేట్ ఇదే మనం ఇప్పుడు క్రాస్ చేయబోయేది. సో ఇది ఆల్మోస్ట్ ఆసిఫాబాద్ క్రాస్ అయిపోయిన తర్వాత అయితే వచ్చింది. ది లాస్ట్ టోల్ గేట్ ఆఫ్ తెలంగాణ. సో టువర్డ్స్ మహారాష్ట్ర వెళ్ళే సైడ్ అయితే ఇక్కడ. అండ్ ఇక్కడ నుండి బల్లార్ షో వచ్చేసి 67 ఉంది. అండ్ చంద్రపూర్ వచ్చేసి అరౌండ్ 90 kilometers అవుతుంది. చూద్దాము. ఇది క్రాస్ అయ్యాక కొంచెం రోడ్ అయితే కన్స్ట్రక్షన్లో ఉంటుంది. అండ్ ఇంకా ముందు కూడా ట్రక్ ట్రాఫిక్ అయితే మనకి ఇంకా ఎక్కువనే ఉంటుంది. రేపు ఇంకా ఎక్కువ ట్రక్ ట్రాఫిక్ ఉంటుంది మన NH44ని జాయిన్ అయిన తర్వాత. సో ఇప్పుడైతే సో బేసిక్గా అయితే ఉంటుంది. అండ్ ఆల్రెడీ చీకటి కూడా అయిపోయింది. అండ్ ముందు పోతురు కదా, సో వాళ్ళైతే బ్రో ఈ బండి పోతుందా లడక్ అని అడుగుతారు. మంచి సీన్సే నేను రికార్డ్ చేయను, నాకేందో ఇది అర్థం కాదు అని. యాక్చువల్గా మేము జస్ట్ ఇప్పుడే తెలంగాణ క్రాస్ చేసి మహారాష్ట్రకి అయితే ఎంటర్ అయినాం. ఒకసారి రోడ్స్ సిచ్యువేషన్ చూడండి, మరీ దారుణంగా ఉన్నాయి ఇక్కడ రోడ్స్ అయితే. నెక్స్ట్ ఇంకొక 20 నుండి 30 kilometers ఇట్లనే ఉంటాయంట రోడ్స్. చూడండి మరి ఎంత దారుణంగా ఉన్నాయో. సో ఇది నేషనల్ హైవే గైస్. మళ్ళీ మీకు చాలాసార్లు చెప్పిన, మన తెలంగాణలో ఉన్నంత మంచి రోడ్స్ ఇండియాలో ఎక్కడ కూడా దొరకవు. చూడండి మొత్తం బురద. దీంట్లో మాత్రం చాలా జాగ్రత్త పోవాలి. సో ఇది సిచ్యువేషన్. రోడ్ చూస్తారు కదా, ఇప్పటికైనా మన తెలంగాణ గొప్పతనాన్ని తెలుసుకోండి గాయ్స్. అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ఇదంతా. సో మేబీ కొన్ని ఇయర్స్ టైం పడుతుందేమో. అదే మనం మార్నింగ్ స్టార్ట్ అయినాం కదా, అదైతే ఫట్టన్ అయిపోయింది రోడ్ ఒక 2-3 yearsలో. కానీ ఇది ఇంకా వీళ్ళు ఎందుకు చేస్తలేరో మనకు తెలియదు. ఇంకా తెలంగాణలో వర్క్స్ అయితే తొందర అయిపోయినాయి. మహారాష్ట్రకి వచ్చేసరికి వాళ్ళకి వేయాలనిపించలేదేమో. అండ్ గైస్ ఒకసారి ఇలా ట్రక్ ట్రాఫిక్ ఉంటుందని చెప్పినా కదా, చూడండి ఎంత దారుణమైన ట్రక్ ట్రాఫిక్ ఉందో. రోడ్స్ అయితే అస్సలు బాగాలేవు. మ్యాక్స్ ఒక 15-20లో పోవడం అవుతుంది ఇక్కడ మొత్తం. అంత దూరం వరకు రాజూరా వచ్చేంత వరకు మ్యాక్స్ ఇట్లనే ఉంటాయి కావచ్చు. చూద్దాం. మామూలుగా గుంతలు లేవురా బాబు, పెద్ద గుంతలు ఇవన్నీ. లడాక్ ఎక్స్పీరియన్స్ ఇక్కడనే అవుతుంది, లడాక్ ఆఫ్ రోడింగ్ మొత్తం. గైస్ ఒక్కసారి ఆఫ్ రోడ్ కంప్లీట్ చేసిన తర్వాత మన బైక్స్ పరిస్థితి చూడండి. సో ఇది సిచ్యువేషన్. ఇంకా అసలు కంప్లీట్ కాలేదు, ఇంకా కొంచెం ఉంది నాకు తెలిసి, ఇంకొక 5-10 kilometers. సో షూ ఇక్కడే టై చేసేసిన. అండ్ మన కాళ్ళ పరిస్థితి చూడండి ఎట్లయితేనో. సో ఇది సిచ్యువేషన్. బ్రో ఎట్లుంది? చాలా దారుణంగా ఉంది బ్రో. అసలు ఎక్స్పెక్టేషన్ వేరే ఉంది. ఈడే లడాక్ అడ్వెంచర్ చూపిస్తుంది అసలు. సో అది సిచ్యువేషన్. మన లడాక్ అయితే ఇక్కడనే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకెళ్ళిపోదాం ముందు. సో గైస్ మనం ఇప్పుడైతే బల్లార్పూర్కి అయితే ఎంటర్ అయిపోయినాం. సో బల్లార్ షా ఇది ఇప్పుడే చైన్కి ఆయిల్ అవన్నీ అయితే చేంజ్ చేసుకున్నాం. రోడ్ అయితే మరీ దారుణంగా ఉంది. సో గైస్ ఇప్పుడు మీకు బల్లార్ షా చూపిస్తా చూడండి. పాత నేమ్ వచ్చేసి బల్లార్ షా. సో ఇప్పుడైతే దీన్ని బల్లార్పూర్ అని పిలుస్తారు. టైం అయితే చూస్తూనే 10 అవుతుంది. సో మేమైతే తినాలి ఫస్ట్, లేకపోతే అన్నీ క్లోజ్ అయిపోతాయి. ఇక్కడ నుండి ఒక 1 kilometer తర్వాత ఉంటాయంట అన్నీ. అండ్ గైస్ ఎగ్జాక్ట్గా బ్రో లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ స్పార్క్ ప్లగ్లు తీసుకొని ఉండే ఇదే లొకేషన్ సేమ్. ఇప్పుడు కూడా సేమ్ లొకేషన్. మళ్ళీ ఇప్పుడు తినేకి ఏం తిందాం? బల్లార్ షా దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం. సో యాక్చువల్గా ఏంటంటే 7 o'clockకి 8 o'clockకి తిందాం అనుకున్న మా ఫుడ్ స్టాప్ ఇప్పుడు నైట్ 10 o'clock అవుతుంది. ఎస్పెషల్గా మనం రైడ్స్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఇది ఎప్పుడు డిలే అవుతూనే ఉంటుంది వాటర్కి. కానీ నేను యాక్చువల్గా 3 o'clockకి వాటర్ తాగినాం, ఇంతవరకు ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా తాగలేదు. సో ఇట్లా కంటిన్యూస్గా లాంగ్ రైడ్స్లో ఇట్లా చేస్తే ఒక 2 daysకే మన హెల్త్ ఫస్ట్ అయిపోద్ది. సో ఇంకా హెల్త్ మీద ఫోకస్ చేస్తే టైం టు టైం అయితే తినాలి. బ్రో ఏమంటావు బ్రో? నేను ఆఫీస్ సైడ్ వచ్చినప్పుడు మాత్రం
అడ్జస్ట్ అవ్వాలా. సో ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ అయితే తింటున్నాం ఇక్కడ. సో మన బైక్స్ అయితే అక్కడ పార్క్ చేసి అయితే పెట్టేసినాం. ఎప్పుడైనా మీరు బల్లార్షాల తింటే ఇక్కడ అవాయిడ్ చేయండి. నేను వెజ్ మంచూరియా చెప్పిన వరస్ట్ టేస్ట్, అసలు అది కరెక్ట్, అసలు కనీసం క్వాలిటీ లేదు, ఏం లేదు, అంత డిఫరెంట్గా ఉంది. సో నేను సగం వదిలేసిన, అక్కడనే వదిలేసి ఇప్పుడు అయితే స్టార్ట్ అయిపోతున్నాం. సో ఇక్కడ నుండి చంద్రపూర్ వచ్చేసి జస్ట్ 20 కిలోమీటర్సే ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే బల్లార్షా టౌన్ సిటీ దాటేసిన తర్వాత దారిలో చాలా దాబాలు కూడా ఉంటాయంట, అది చూసుకోండి మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు. సో ఇక్కడ తినాలా లేకపోతే బ్రో, అసలు ఇక్కడ మరీ దారుణంగా ఉంది. అట్లీస్ట్ నాకు టేస్ట్ అంతా బాగాలేకపోయినా కానీ క్వాలిటీ ఉండాలి, క్వాలిటీయే లేదు. సో లెట్స్ గో. ఓర్ ఇంకొక 20 కిలోమీటర్స్ వెళ్తే వీ విల్ రీచ్ అవర్ డెస్టినేషన్ ఫర్ టుడే ఐ థింక్. ఇదంతా తుపుక్ బ్యాచ్కి అయితే గేట్వే లాంటిది బల్లార్షా అనేది. ఈ రైల్వే స్టేషన్ దగ్గర అక్కడ ట్రై చేసినాం కదా, ఇటు వస్తా అంటే మనకి చాలా ఇట్లా ఫుడ్ కోర్ట్స్ అన్నీ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మెస్, ఇక్కడ ముందుకు వెళ్తే దాబాలు కూడా ఉంటాయంట. సో ఇప్పుడైతే ఇక్కడ ఒక పిజ్జా కార్నర్ ఉంది. సో ఇక్కడైతే ఒక పిజ్జా అయితే ఆర్డర్ ఇచ్చినాం. సో అక్కడ కంప్లీట్గా ఏం తినలేదు, ఏదో ఒకటి తినాలని చెప్పి ఇక్కడికి వచ్చినాం. సో దీని రివ్యూ చెప్దాం. అక్కడ మనం మొత్తం స్పాయిల్డ్ ఫుడ్ తిన్న తర్వాత ఇది నాట్ బ్యాడ్, సో బాగానే ఉంది, ట్రై చేయవచ్చు ఎప్పుడైనా మీరు ఇక్కడ నుండి వెళ్తా అంటే ఈ ప్లేస్ని చూడండి. సో బాగానే ఉంది టేస్ట్, క్వాలిటీ, ఫుడ్ అంతా. అండ్ తినేసి ఇంకా మన రైడ్ అయితే కంటిన్యూ చేద్దాం. టైం ఎంత అవుతుంది తెలుసా? 11 o'clock అవుతుంది. ఇంకా మనం ఎంత వచ్చినామంటే జస్ట్ 150 కిలోమీటర్సే వచ్చినాం. ఆల్రెడీ బ్రో పాపం పొద్దున 4 స్టార్ట్ అయ్యిండు, మనం అంటే మధ్యాహ్నం స్టార్ట్ అయినాం. కానీ ఆ బ్రో కోసం ఇప్పుడు మనం తొందరగా వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. లెట్స్ గో. సో గాయస్, ఇక్కడ మనకి బల్లార్షాల ఫ్యాక్టరీ సంథింగ్ ఏదో ఫ్యాక్టరీ ఉంటుంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మొత్తం స్మోకే, ఇప్పుడు కూడా చూడండి. మేబీ నాకు తెలిసి అదైతే ఒక పేపర్ ఫ్యాక్టరీ అనుకుంటా. సో మొత్తం స్మోక్ అవుట్స్కర్ట్స్లో ఉంటుంది చూడండి. అండ్ గైస్, మనము ప్రస్తుతానికి అయితే చంద్రపూర్కి అయితే వచ్చేసినాం. సో ఇక్కడ మన హోటల్స్ ఉన్నాయి, హోటల్ సెర్చ్ చేసి మన బడ్జెట్లో దొరికితే తీసుకోవాలి. ఇంకా చాలా బడ్జెట్లో దొరకకపోతే చూడాలి. ఈ గల్లీలో చాలా హోటల్స్ చూపిస్తున్నాయి. అండ్ గైస్, మనం కంప్లీట్గా అరౌండ్ ఒక 170 కిలోమీటర్స్ 180 కిలోమీటర్స్ డ్రైవ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా చంద్రపూర్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం. సో చంద్రపూర్కి రీచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక హైవే మీద ఒక లాడ్జ్ అయితే తీసుకున్నాం. చూస్తారు కదా, ఈ లాడ్జ్. ఇదైతే అరౌండ్ ఒక నార్మల్గా బెడ్, వాష్రూమ్, ఫ్యాన్ ఉంది అంతే. సో దీనికైతే మనకి అరౌండ్ 800 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తుండు. సో ఇంకా తప్పదు కాబట్టి తీసుకున్నాము. రేపంటే వేరే దగ్గర స్టే, అంటే పెట్రోల్ బంక్లో కానీ ఎక్కడైనా స్టే అవ్వచ్చు. బట్ ఇవాళ ఇక్కడ తీసుకున్నాం, కొంచెం రెస్ట్ ఎక్కువ ఉండాలని చెప్పి. సో ఇది ఒకసారి